హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి 1 ఇయర్ బ్యాక్ వ్లాగ్ అండి. నేనైతే మా ఇంటికి అయితే వచ్చాను. మా బాబు బర్త్డే అని చెప్పేసి మా అత్త వాళ్ళ ఇంట్లో బర్త్డే చేసి మా ఇంటికి అయితే వచ్చాను. ఇంకా నాకు ఈ జిలేబీ చేపలు అంటే చాలా ఇష్టం అని మా అమ్మ అయితే ఈ జిలేబీ చేపలు అయితే తీసుకుంటా ఉంది. ఈ జిలేబీ చేపలు ఎవరికైనా తెలిస్తే కమెంట్లో కామెంట్ చేయండి. పులుసు కానీ ఫ్రై కానీ సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. మీరు ఎప్పుడైనా తినుంటే కమెంట్లో కామెంట్ చేయండి. ఇంకా మా అమ్మ అయితే 2 కేజీలు తీసుకుంటా ఉంది. అప్పుడు మేము చెన్నైలో ఉన్నాం కదా, మా ఇంటికి అయితే వచ్చాము క్రిస్మస్కి. మా ఊర్లో క్రిస్మస్ అనేది చాలా అంటే చాలా బాగా జరుగుతుంది. ఇంకా ఇలా చేపల్ని ఇలా చేయడం చూడడం అంటే నాకు చాలా ఇష్టం అండి. అది ఎందుకో మరి. ఇంకా నేను అక్కడికి ఆడుకుంటున్నాం, వినేయండి. చూస్తున్నారా నేను నా కొడుకు ఎంత క్యూట్గా ఆడుకుంటున్నామో. ఇంకా నా తమ్ముడైతే ఇంకా డెకరేషన్ అయితే స్టార్ట్ చేస్తాడు. ఈవినింగ్ ఇలా క్రిస్మస్ ట్రీ అయితే ఇలా డెకరేట్ చేస్తాడు. ఎవ్రీ ఇయర్ మా ఇంట్లో మాత్రం డెకరేషన్ అనేది కంపల్సరీ ఉంటుందండి. నా తమ్ముడైతే ఇలా చాలా బాగా డెకరేట్ చేస్తాడు. మా అమ్మ చాలా కష్టపడుతున్నాడని డింపుల్ అయితే హెల్ప్ చేస్తూ ఉన్నాడు. ఇంకా నేను అలాగ వీడియో అయితే తీసుకుంటూ ఉన్నాను. లాస్ట్ ఇయర్ది అనమాట. అసలు టైం లేక ఇంకా నేనైతే పోస్ట్ చేయలేదు. ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే అండి మా పుట్టిండ్లు. ఇంకా మా తమ్ముడు అయితే లైట్స్ అయితే వేస్తున్నాడు. అవి ఒకసారి చెక్ చేస్తున్నాడు, అవి వెలుగుతున్నాయా లేదా అని చెప్పేసి. ఇంకా మొత్తం డెకరేషన్ అయితే అయిపోయింది. చూస్తున్నారా మా ఇండ్లు ఎలాగ మెరిసిపోతుందో. ఇది వచ్చేసి మా ఇండ్లు అండి, మా అమ్మ వాళ్ళ ఇండ్లు, అదే మా నాన్న వాళ్ళ ఇండ్లు. చూడు డింపుల్ ఫస్ట్ టైం చూస్తున్నాడు. తనకైతే చాలా బాగా నచ్చింది. లైట్స్ అంటున్నాడు. ఇప్పుడైతే అండి తన మంట అంటున్నాడు. అప్పుడే 1 ఇయర్ కంప్లీట్ అయిపోయిందంటే అస్సలు నమ్మాలనిపించడం లేదండి. చాలా ఫాస్ట్గా అయిపోయింది 1 ఇయర్. చూసారా మా ఇంట్లో ఎంత మెరిసిపోతుందో. చాలా అంటే చాలా బాగుంది కదా, చాలా కలర్ఫుల్గా ఉంది కదండి మా ఇండ్లు. నా తమ్ముడు పేరు నరేష్. సో మా అమ్మ నరేష్ నిలయమని వేయించింది. అప్పట్లో ఇలాగే వేయించుకునేవాళ్ళు కదా. లాస్ట్ ఇయర్ క్రిస్మస్ అయితే చాలా బాగా జరిగిందండి. తను వచ్చేసి మా అవ్వ అండి. ఇంకా మేమైతే భోజనాలు పెట్టాలని చెప్పేసి అనుకున్నాము క్రిస్మస్కి ఊర్లో వాళ్ళందరికీ. అందుకని చెప్పేసి ఏర్పాట్లన్నీ చేసుకుంటూ ఉన్నాము. చైర్స్ ఇంకా సామెన్ అవన్నీ వేపిస్తారు కదా, అవన్నీ అయితే వేయించాము. నా కొడుకు అవన్నీ ఫస్ట్ టైం చూడడం వల్ల తనకి చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. అందుకని తను చాలా హ్యాపీగా ఉన్నాడు. మా అవ్వతో అయితే చూడండి ఎలాగ ఆడుకుంటూ ఉన్నాడో. మా అవ్వ అంటే తనకి చాలా ఇష్టము. మా అవ్వ వస్తే తనకి చాలా ఇష్టం. ఇంకా నా తమ్ముడు బయటికి వెళ్ళేసి రేపు భోజనానికి కావాల్సిన ప్లేట్స్, గ్లాసులు, ఇంకా వాటర్ అవన్నీ మాట్లాడుకొని వచ్చాడు. ప్లేట్స్ అయితే తీసుకొని వచ్చాడండి. ఇంకా చూసారా డెకరేషను, సామెన్ అన్నీ ఇలా వేయించాము. ఇంకా మా అవ్వ ఇంకా పండగ అంటే ఇంకా మనం కడుక్కోవడము, తుడుచుకోవడము, ముగ్గులు వేసుకోవడము ఇదంతా కామన్ కదా. మా అవ్వని హాయ్ చెప్పు అంటే హాయ్ అయితే చెప్తా ఉంది మా అవ్వ. మా అవ్వ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి. చిన్నప్పటి నుంచి మా అవ్వ అంటే నాకు చాలా ఇష్టం. ఇంకా మా అవ్వ అయితే ముగ్గులు చాలా అంటే చాలా బాగా వేస్తుంది. నాకైతే అస్సలు రావు, యూట్యూబ్లో చూసి వేస్తాను. మా అవ్వ అయితే చక్క వేసిస్తూ ఉంది. ఇంకైతే మా అవ్వ ముగ్గులు కూడా వేసి కలర్స్ కూడా వేసేసింది. ఇంకా నేను అలాగ వీడియో అయితే తీస్తూ ఉన్నాను. మీరు లాస్ట్ టైం ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో గుర్తుందా అండి? నేను ఈ వీడియో పోస్ట్ చేయడానికి నాకు 1 ఇయర్ పట్టింది. మా అమ్మ వాళ్ళు క్రిస్టియన్స్ అనమాట. క్రిస్టియన్స్ అంటే కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అండి. ఇంకా నేనైతే ఇలాగ హ్యాపీ క్రిస్మస్ అనేది రాసేసాను. ఇంకా అంతా ఒకసారి వ్యూ అయితే చూపిస్తూ ఉన్నాను. చూసారా ఎంత బాగుందో, అసలు చాలా బాగుంది కదండి. మాది వచ్చేసి ఆంధ్ర అండి, కడప అనమాట, కడప సైడ్. ఇంకా మా అమ్మ వాళ్ళు నైట్ చర్చికి వెళ్ళాలని ఇలా రెడీ అయిపోయారు. ఇంకా కాసేపట్లో అయితే చర్చికి వెళ్తారు. 10కి 10:30కి అలా చర్చికి వెళ్ళి నైట్ 9కి 3కి అలా వస్తారండి మళ్ళీ ఇంటికి. ఇంకా మా అమ్మ వాళ్ళైతే వెళ్తూ ఉన్నారు. ఇంకా నెక్స్ట్ డే అయితే ఇంట్లో ప్రేయర్ పెట్టించాము మేము. వినేయండి ప్రేయర్. ఫాదర్ వచ్చి ప్రేయర్ చేస్తారు, మీరు కూడా వినేయండి. ఇంకా ఫుడ్ కూడా అయితే ప్రేయర్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరిని కూడా మీరు కాచి కాపాడండి. మా ఆకలిని తీర్చి అనుదినం మాకు కావాల్సిన ఆహారం ప్రసాదించమని ఎల్లప్పుడూ కూడా మాతో ఉండి నడిపించవలసిందిగా ఈ క్రిస్మస్ పండుగ మేమందరం కూడా సంతోషంతో కొనియాడలాగా దీవించమని తన ప్రభు యేసుక్రీస్తు నామములో స్వర్ణలత మరియు లక్ష్మీనారాయణ, నరేష్, అర్జున్ రావు, లక్ష్మి, ఆర్యన్, కిషోర్, హరిత, ఖుషి, హ్యాపీ వీరందరినీ కూడా
మీ యొక్క పవిత్ర పాదం తర్పించి సమర్పించి వేడుకుంటూ ఉండగా ప్రభువా, మీరు ఈ యొక్క కుటుంబానికి చేసిన సకల మేలులకు కృతజ్ఞత తెలుపుకుంటూ ఈరోజు ఇక్కడ భోజన సదుపాయాన్ని అందజేస్తున్నారు ప్రభువా. మరి అందరూ కూడా చక్కగా భుజించి ఈ యొక్క కుటుంబాన్ని దీవించాలని, ఇదే విధంగా ఈ యొక్క కుటుంబాన్ని మీరు ఆదుకోవాలని, నిత్యం కూడా తోడుగా నీడగా అండగా ఉండి కాచి కాపాడాలని మేమందరం కూడా ఒకే విశ్వాసం. ఇంకా భోజనాలు పెట్టించామని చెప్పాం కదండి. ఇలాగ కలర్ రైస్ చాలా అంటే చాలా బాగా చేశారండి. రాజంపేటలో ఆర్డర్ ఇచ్చామన్నమాట. ఇంకా చికెన్ కర్రీ చూసారా, ఎన్ని ముక్కలు, ఎంత జ్యూసీగా, ఎంత బాగుంది కదా. ఇంకా బాగున్నావా అని అడుగుతూ ఉన్నారు ఊర్లో వాళ్ళు. ఇంకా పెరుగు చట్నీ, ఇంకా గోంగూర అన్నమాట, ఇంకా బనానాస్, ఇంకా జ్యూసు, ఇదంతా కామన్ కదండి. ఇంకా అందరికీ అలాగ వడ్డిస్తూ ఉన్నారు. ఆ రోజైతే చాలా హ్యాపీగా అనిపించింది అందరికీ అలా భోజనం పెట్టడము. అలా 10 మందికి పెడితే మనకి చాలా పుణ్యం వస్తుంది కదండి. అందుకే అయితే మా ఆయన ఇలాగ ఫుడ్ అయితే డొనేట్ చేయించాడు. అందరూ చూసారా ఎంత బాగా తింటున్నారో. అందరూ చాలా హ్యాపీ. ఆ రోజు చాలా అంటే చాలా బాగుందండి. మా ఊర్లో క్రిస్మస్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇంకా అందరు పొడుతుంటుంటే కన్నయ్య అయితే నిద్రపోయి అప్పుడే లేచాడు. అప్పుడైతే పాప లేదండి. అప్పుడు నేను ప్రెగ్నెంట్ కూడా లేకుండే, నాకు తెలియదు ప్రెగ్నెంట్ అని కూడా. ఇంకా అందరికైతే ఫుడ్ అలా పెడుతూ ఉన్నారు. ఇంకా మేము కూడా అయితే తినేసి ఇంకా నైట్ అయితే అయిపోయింది. డింపుల్ అయితే అప్పుడే చిన్ని నడకలు అయితే వేసేవాడు. అప్పటికి రాదండి, జస్ట్ చేయి పట్టుకుంటే నడిచేవాడు. చూసారా ఎంత క్యూట్గా 2 పనులు వచ్చి చాలా క్యూట్గా డ్యాన్స్లు వేస్తున్నాడు కన్నయ్య. అప్పుడే 1-2 ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి కన్నయ్యకి. చిట్టి కన్నయ్య అండి. తను నా లైఫ్లోకి రావడం వల్ల నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంకా ఊర్లోకి అయితే దేవుడు వచ్చాడు. మా ఊర్లో అయితే ఇలాగ మెరవన్ అనేది చేస్తారండి. మేరీ మాతని ట్రాక్టర్లో పెట్టి ఊరంతా ఊరేగిస్తారనమాట. చాలా అంటే చాలా బాగా చేస్తారు. ఇంకా మా ఇంటి ముందుకు అయితే వచ్చింది డీజే సాంగ్స్ పెట్టుకొని. ఇలాగైతే అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇది ఊరి వాళ్ళు, బంధువులు, ఇంటికి చుట్టాలు అలా వస్తారు కదండి. ఇంకా వాళ్ళందరూ అయితే డ్యాన్స్లు అయితే వేస్తూ ఉన్నారు. చాలా అంటే చాలా. మా నాన్న అయితే ఎవ్రీ టైం మిస్ అవుతాడండి. ఈసారి మిస్ అవ్వకూడదు అనుకున్నాను, బట్ వాళ్ళు రమ్మని కోవిడ్ వాళ్ళు కాల్ చేస్తే ఇంకా వెళ్ళాడు. ఇంకా దేవుడైతే వచ్చారండి, మేరీ మాత. మా అమ్మ వాళ్ళు చాలా నమ్ముతారండి దేవుడు అన్నీ వాళ్ళకి హెల్ప్ చేస్తాడని. ఇంకా మా అమ్మ అయితే కొబ్బరికాయ, ఇంకా వాళ్ళు ఏదో ఇస్తారు కదా, అవి ఇస్తూ ఉంది మా అమ్మ. తను ఊరి బాబాయ్ అనమాట, చాలా మంచివారు. ఇంకా అలాగే వీడియో అయితే తీస్తూ ఉన్నాను దేవుడికి దండం పెట్టేసుకొని. ఇంకా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో మీకైతే గుర్తుందా? మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఈ ఇయర్ కూడా అమ్మ రమ్మని చెప్పింది. ఇంకా నేను పిల్లల్ని వేసుకొని చిన్న పిల్లల్ని ఎక్కడికి లేని పోలేదు. ఇంకా డింపుల్ అయితే దేవుడికి అయితే దండం పెట్టేసుకుంటున్నాడు. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడో. ఇంకా అది ఆ ప్రసాదము చక్కెర బొరుగులు ఏవో పెడతారండి, అందరికి పనిచేస్తాము. ఇంకా అలాగా నేను బాబు అయితే గుర్తుంటుంది కదా అన్నట్టుగా వీడియో తీసుకుంటున్నాను. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ టు మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.